నమస్తే, మీరు చూస్తున్నారు జీకే1. నా పేరు కృష్ణారెడ్డి. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధికి సంబంధించిన అవగాహనలో భాగంగా ప్రశ్నలు సమాధాన రూపంలో మనం మాట్లాడుకున్నప్పుడు చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి. కాబట్టి రెండవ ప్రశ్న, ఒకవేళ ఎవరితోనైనా లైంగిక సంపర్కంలో పాల్గొంటే వాళ్లకు హెచ్ఐవి ఎయిడ్స్ ఉంది అని మనకి తెలిస్తే అప్పుడు ఏం చేయాలి? అంటే స్త్రీ లేదా పురుషుడు లైంగిక సంపర్కంలో పాల్గొన్నాడు, అరక్షిత శృంగారం చేశాడు, అంటే కండం వాడకుండా శృంగారం చేశాడు, స్త్రీ లేదా పురుషునికి హెచ్ఐవి ఉంది అని మనకు తెలుస్తుంది. వెంటనే బెంబేలెత్తిపోకుండా 11 రోజుల తర్వాత 11వ రోజు PCR టెస్ట్ చేయించుకోవచ్చు. PCR టెస్ట్లో కనుక నెగిటివ్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ 1 మంత్ తర్వాత వెస్ట్రన్ బ్లాడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. వెస్ట్రన్ బ్లాడ్ టెస్ట్లో కూడా నెగిటివ్ వస్తే 3 మంత్స్ తర్వాత ఏదైతే యాంటీబాడీ టెస్ట్లు, యాంటీజెన్ టెస్ట్లు ఉన్నాయో అవి చేసుకొని ఈ PCR టెస్ట్ ప్లస్ యాంటీబాడీ టెస్ట్, అలాగే వెస్ట్రన్ బ్లాడ్ టెస్ట్, అలాగే యాంటీబాడీ టెస్ట్, 2 టెస్ట్లో కనుక మనకు నెగిటివ్ వస్తే ఖచ్చితంగా మనం ఇంకా హెచ్ఐవి రాలేదు అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కనీసం 3 నెలల కాలం అయితే పడుతుంది కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఎప్పుడైనా అరక్షిత శృంగారం చేసి ఆ మేల్ ఆర్ ఫీమేల్ కి హెచ్ఐవి ఉంది అని మనకు తెలిస్తే చేయవలసిన టెస్ట్లు, వాటి టైం ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మరొకసారి PCR టెస్ట్ అయితే 10వ రోజు దాటిన తర్వాత 11వ రోజు నుంచి చేసుకోవచ్చు. అలాగే వెస్ట్రన్ బ్లాట్ అయితే ఒక నెల తర్వాత చేసుకోవచ్చు. అదే మామూలు యాంటీబాడీ టెస్ట్, యాంటీజెన్ టెస్ట్ అయితే 3 నెలల్లో చేయించుకోవచ్చు. ఏదైనా 2 టెస్టుల్లో హెచ్ఐవి లేదు అని వస్తే మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చు.